పెనిన్సులర్ రివర్స్, ద్వీపకల్ప నదులు అంటున్నాం. ఈ పెనిన్సులర్ రివర్స్, ద్వీపకల్ప నదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. పెనిన్సులర్ రివర్స్, ద్వీపకల్ప నదులు, వీటిని ఇంకొక పేరు ఏమంటారంటే జీవనదులు కానివి, ఇంగ్లీష్లో నాన్ పెరీనియల్ రివర్స్ అంటారు. ద్వీపకల్ప నదులు జీవనదులు కానివి, తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటారంటే పెనిన్సులర్ రివర్స్ ఆర్ నాన్ పెరీనియల్ రివర్స్ అంటారు. ఓకేనా, క్లియర్? ఇందుకు మనం ఉదాహరణకి ఏం చెప్పచ్చు అంటే ఒక్కో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం డిస్కషన్ చేయాలంటే కావేరీ రివర్ గురించి డిస్కషన్ చేస్తాను. కావేరీ రివర్, కావేరీ నది, కావేరీ రివర్, కావేరీ నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. కావేరీ ఉన్నారా మన వాళ్ళు ఎవరైనా? కావేరీ, ఎస్, కావేరీ రివర్ ఏంటి? ఈ కావేరీ నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్. కావేరీ రివర్ ఎక్కడ పుట్టింది, ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఎస్, ఓకే. కావేరీ రివర్కి సంబంధించి అన్నప్పుడు మీరు సింపుల్గా ఒకటే, బేసికల్గా ఏంటంటే ఒక చిన్న మాట, అలా ఒక చిన్న మ్యాప్ వేసుకొని, ఎస్, అంతే, సింపుల్గా. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడ ఆరిజిన్ అయింది కావేరీ రివర్ అంటే ఇవి వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఈ ప్లేస్ వద్ద ఆరిజిన్ అయిన తర్వాత రివర్ ఇలా ఫ్లో అవుతూ, అంటే టువర్డ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఇలా ఫ్లో అవుతూ, తర్వాత దెన్ ఇట్ స్ప్లిట్ ఇన్ టు 2 పార్ట్స్. ఫైనల్గా ఇలా బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో మెర్జ్ అయిపోతుంది. బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఎక్కడ ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ సార్ అంటే ఇక్కడ చూడండి, ఆరిజిన్ ప్లేస్ చెప్తాను చూడండి. ద మెయిన్ సోర్స్ ఆఫ్ కావేరీ రివర్ ఈజ్ తలై కావేరీ. తలై కావేరీ. ఈ తలై కావేరీ అనేది ఎక్కడంటే తలై కావేరీ లొకేషన్ వచ్చేసి కర్ణాటక, కూర్గ్ డిస్ట్రిక్ట్, కర్ణాటక కూర్గ్ డిస్ట్రిక్ట్, బ్రహ్మగిరి రేంజ్. ఈ మౌంటైన్స్ ఏంటంటే బ్రహ్మగిరి మౌంటైన్స్, బ్రహ్మగిరి పర్వతాలు, బ్రహ్మగిరి రేంజ్, బ్రహ్మగిరి పర్వతాల్లో జన్మిస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్? తలై కావేరీ అనే ప్లేస్. ఈ తలై కావేరీ అనే ప్లేస్ వద్ద ఎక్కడుంది? ఇది కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ జిల్లాలోని బ్రహ్మగిరి రేంజ్లో ఉంటుంది. బ్రహ్మగిరి రేంజ్, బ్రహ్మగిరి పర్వతాల్లో తలై కావేరీ అనే ప్లేస్ వద్ద, ఎక్కడ? కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ జిల్లాలు. ఓకేనా? కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ జిల్లాలు. తర్వాత ఇది ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే ఎంత హైట్లో జన్మించిందో తెలుసా? ఇది ఇట్ రైజెస్ అట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ మీన్ సీ లెవెల్ 1600 మీటర్స్. మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి, మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి, మీన్ సీ లెవెల్ సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో జన్మించిందండి. అట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ మీన్ సీ లెవెల్ అబౌట్ 1600 మీటర్స్. సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో జన్మించడం జరిగింది. అట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ మీన్ సీ లెవెల్ అబౌట్ 1600 మీటర్స్. అట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ మీన్ సీ లెవెల్ అబౌట్ 1600 మీటర్స్, 1600 మీటర్ల ఎత్తులో జన్మించింది ఈ యొక్క కావేరీ రివర్. అట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ మీన్ సీ లెవెల్ అబౌట్ 1600 మీటర్స్, 1600 మీటర్ల ఎత్తులో జన్మించడం జరిగింది. తర్వాత ఇది ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ నాగర్హోల్ నేషనల్ పార్క్ ఇన్ కర్ణాటక అని రాసుకోవాలి. నాగర్హోల్ నేషనల్ పార్క్ అంటే నాగర్హోల్ జాతీయ పార్కు గుండా ప్రవహించే నది కావేరీ నది. నాగర్హోల్ జాతీయ పార్కు గుండా ప్రవహిస్తుంది. ఎక్కడుంది మా ఈ నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది? ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో నాగర్హోల్ జాతీయ పార్కు గుండా ఫ్లో అవుతుంది. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ నాగర్హోల్ నేషనల్ పార్క్ ఇన్ కర్ణాటక స్టేట్. ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందంటే ఇక్కడ చూడండి, ఒకటేమో కర్ణాటక రాష్ట్రం గుండా ఫ్లో అవుతుంది. నెంబర్ 2 ఈజ్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది.
ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుందో తెలుసా మీకు? కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాల గుండా 800 కిలోమీటర్స్ అండి. 800 కిలోమీటర్ల పొడవున ప్రవహించే నది 800 కిలోమీటర్స్. 800 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నది చూడండి, ఈ ప్లేస్లో ఇక్కడ చూడండి, మన నది ఏమైంది సార్ అంటే 2 భాగాలుగా విడిపోయింది, 2 పార్ట్స్గా. ఆ 2 పార్ట్స్గా ఎక్కడ విడిపోయింది అంటే శ్రీరంగం ఇన్ తమిళనాడు స్టేట్. శ్రీరంగం, నాట్ శ్రీరంగపట్టణం, శ్రీరంగం ఇన్ తమిళనాడు స్టేట్. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం, తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం అనే ప్లేస్ వద్ద ద రివర్ స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. శ్రీరంగం అనే ప్లేస్ వద్ద రివర్ 2 పాయలుగా విడిపోయింది. ఇక్కడ 2 పాయలు అయిపోయినాయి కదా, ఇక్కడ చూడండి 2 అయినాయి, 2 స్ట్రీమ్స్ అయ్యాయి. ఆ 2 స్ట్రీమ్స్ని ఏమంటారో ఒకసారి చూడండి. ఒకదాన్ని ఏమంటారు, ఒకదాన్ని ఇంకొకదాన్ని ఏమంటారు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే, ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్, మొదటిది, దీన్ని ఏమంటారో చూడండి. ఇక్కడ 2 స్ట్రీమ్స్ ఉన్నాయి, ఇదొకటి, 2 స్ట్రీమ్స్. ఈ పై భాగాన్ని ఏమంటారంటే నార్త్ స్ట్రీమ్ అంటారు, ఉత్తరపాయ. నార్త్ స్ట్రీమ్ అంటే ఉత్తరపాయమా, ఉత్తరపు శాఖ, మీరే రాసుకోవాలి. నార్త్ స్ట్రీమ్ ఉత్తరపాయ అంటారు. ఇది సౌత్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే సౌత్ స్ట్రీమ్ అంటారు. ఉత్తరపాయ, దక్షిణపాయ అంటారు. ఉత్తరపాయని ఏమంటారంటే కొలనూరు అంటారు. కొలనూరు అంటారమ్మ దీన్ని. ఉత్తరపాయని ఏమంటారు, కొలనూరు అని. నెక్స్ట్ వన్, ఈ దక్షిణపాయను దీని ఏమంటారంటే కావేరి అంటారు. ఒకటేమో కొలనూరు, రెండవది ఇంకొకటి ఏమంటున్నారు, కావేరి అంటున్నారు. ఇవి 2 ఎక్కడ కలుస్తాయి అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే, ఇవి 2 బంగాళాఖాతంలో కలిసే ప్లేస్ ఎక్కడ అంటే కావేరీపట్నం ఇన్ తమిళనాడు. కావేరీపట్నం ఇన్ తమిళనాడు స్టేట్. తమిళనాడు రాష్ట్రంలోని కావేరీపట్నం అనే ప్లేస్ వద్ద 2 కూడా బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మా అందరూ వేసుకోండి ప్లీజ్, దయచేసి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగమని ఆగుతా, వేసుకోవాలి ఖచ్చితంగా. మీకు ఎప్పుడైనా సరే డయాగ్రామ్ చూస్తానే మీకు సబ్జెక్ట్ వస్తుంది. మామూలుగా చెప్పడం వేరు, డయాగ్రామ్ వేసి చూస్తే దానికి ఆడబుడుతుంది, ఇలా వెళ్తుంది అనేది మీకు ఐడియా వస్తుంది, దానికి కాన్సెప్ట్. కాబట్టి ఇలా చదువుకోవాలి ఖచ్చితంగా మీరందరూ కూడా. వేశారమ్మ అందరూ? వేయండి. ఎస్, చూడండి ఒక్కసారి అంతే. అలా చూస్తే మీకు టక్కన అర్థమయ్యేటట్టు ఉండాలి. కావేరీ రివర్ అంటే తలై కావేరి అనే ప్లేస్ వద్ద. ఎక్కడుంది తలై కావేరి? కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ జిల్లాలోని బ్రహ్మగిరి రేంజ్లో అక్కడ పుట్టింది అది, ఆ ప్లేస్. ఎంత హైట్లో సార్ అది ఆరిజిన్ అయింది? 1600 మీటర్స్. అంటే ఎప్పుడైనా సరే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు, మెజర్ చేసేటప్పుడు సముద్ర మట్టాన్ని తీసుకుంటారు క్యాల్కులేషన్. కాబట్టి అట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ మీన్ సీ లెవెల్ అబౌట్ 1600 మీటర్స్. సముద్ర మట్టానికి 1600 మీటర్లో జన్మించింది. తర్వాత ఇది నది ఎలా ఫ్లో అవుతుందంటే నాగర్హోల్ నేషనల్ పార్క్ గుండా ఫ్లో అవుతుంది. నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఈజ్ ఇన్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మరి ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందంటే కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాల గుండా. ఎన్ని కిలోమీటర్లు? 800 కిలోమీటర్స్. నది తమిళనాడులో శ్రీరంగం అనే ప్లేస్ వద్ద నది ఏమవుతుందంటే ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఇక్కడ 2 పాయలుగా విడిపోయినప్పుడు ఉత్తర భాగంలో ఉంది కాబట్టి నార్త్ స్ట్రీమ్ అంటున్నాం. ఉత్తరం అంటే ఉత్తరం నార్త్, సౌత్లో ఉంది కాబట్టి దక్షిణం అంటున్నాం. అంతే, అక్కడంతా ఏం తేడా లేదు. కాబట్టి నార్త్ స్ట్రీమ్ అండ్ సదరన్ స్ట్రీమ్ అంటున్నాం. నార్త్ స్ట్రీమ్ని ఏమంటారంటే కొలనూరు అంటారు, సదరన్ స్ట్రీమ్ని ఏమంటారంటే కావేరి అంటారు. ఈ రెండింటినీ కలిపి ఎక్కడ సముద్రంలో కలుస్తాయంటే తమిళనాడులోని కావేరీపట్నం అనే ప్లేస్ వద్ద కలుస్తాయి. కథం కేల్ కథం, దుకాణం బంద్. మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. వాడు క్వశ్చన్ అటన్న అడుక్కొని నీకు మ్యాప్ డయాగ్రామ్ గుర్తుకుందో వచ్చిందనుకోండి, ఆన్సర్ నువ్వు ఎలా అడిగినా చేయగలుగుతావు. ఓకేనమ్మా? ఎస్, వెరీ గుడ్, నైస్. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సార్ మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, మరి దీనిపై ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా సార్ అని మీరు క్వశ్చన్లు అడుగుతారు. ప్రతి నదిపై కూడా నీటిపారుదల ప్రాజెక్టులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన నగే చెప్తాడు, గోదావరి రివర్ అలా ఉత్తర భాగం గుండా ఫ్లో అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా ఏంటంటే మీ పై జిల్లాలో ములుగు జిల్లా,
తర్వాత వచ్చేసి మీకు పెద్దపల్లి, మంచిర్యాల, ఇంకా మీకు ఏ జిల్లాలో నిజామాబాద్, జగిత్యాల, ఈ జిల్లాల గుండా ఫ్లో అవుతూ అలా 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 కిందికి పోయి మహబూబాబాద్, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తర్వాత ఎంటర్ ఇంటూ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. నది అలా ఫ్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మీకు ఏంటి సార్ అంటే ఎలా ఫ్లో అవుతుంది అనేది నది ప్రవాహం అంటే రివర్ కోర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదర్వైజ్ యు ఆర్ నాట్ సక్సీడెడ్. నువ్వు సక్సీడెడ్ కాలేవు, సక్సెస్ కాలేవు. సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలియాలి. చూడండి ఎంత చక్కని ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇలా నది ప్రవహించేటప్పుడు రివర్ కోర్స్ జరుగుతున్నప్పుడు ప్రతి నదిపై గోదావరి కావచ్చు, కావేరి కావచ్చు, కృష్ణ కావచ్చు, తుంగభద్ర కావచ్చు, మంజీరా కావచ్చు, ప్రాణహిత కావచ్చు, శబరి, సీలేరు, ఇంద్రావతి, వాట్ ఎవర్ సార్, హిమాలయన్ రివర్స్ ఆర్ పెనిన్షియల్ రివర్స్ ఆర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఆల్ రివర్స్ ప్రతి నదిపై కూడా కొన్ని ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. బేసికల్గా చెప్పాలంటే కంపేర్ విత్ పెనిన్షులర్ రివర్స్ అంటే రివర్స్ అంటే ద్వీపకల్ప నదులతో పోల్చితే హిమాలయ నదుల మీద ప్రాజెక్టులు తక్కువ ఉంటాయి. ఎందుకు చెప్పండి ఇక్కడ మరి కారణం? ఎస్ ఏమ్మా ఎందుకుమా మీరు చెప్పాలమ్మా, మీరు కరెక్ట్గా చెప్పాలి. నారాయణపేట మీది. ఎస్ ఎందుకు చెప్పాలి మీరంటే మీకు ఐడియా ఉంటుంది. మీది ఎక్కడ? సూర్యాపేట. ఇంతకాలం సూర్యాపేటకు మాకు వాటర్ రాలే, ఏమి రాలే. గోదావరి వాటర్ అట్టబాయ, కృష్ణా వాటర్ ఏమో కింద పోతుంది. మాకు సూర్యాపేట మొత్తం మేము కరువు కాటకాలతో ఉడికిపోతున్నామని గొడవలు చేసిర్రు. తర్వాత గోదావరి వాటర్ని చిన్నగా మరి తుంగతుర్తి వరకు వాటర్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వాటర్ బాగా వరి పంట బాగా పండిస్తున్నారు మీ దగ్గర, అవునా కదా? ఎస్ సార్, అది ఎలా సాధ్యమైంది? ప్రాజెక్టులు కట్టడం వల్లనే సాధ్యమైంది. ప్రాజెక్టులు అక్కడ ప్రతి నదిపై ప్రాజెక్టులు ఉంటాయి. మరి మీ దగ్గర కూడా ఒక ప్రాజెక్టులు ఉన్నాయమ్మా. ఏమున్నాయమ్మా? నారాయణపేట ఏమా? నారాయణపేట ఎత్తిపోతల పథకం. ఇంకా ఏమన్నా ఉన్నాయా? మీ పైన ఉన్నాయి ఇంకా? ఎస్ మందిరాజా, మంది ఎవరు? మాకు ప్రాజెక్టులు ఏమవుతుంది సార్, మాకు హుస్సేన్ సాగర్ ఉంటే చాలండి సార్. ఎస్ జియాగూడ పక్కకే మూసిపోతుంది కదా సార్ అంటావు. మా జియాగూడ పక్కకే మూసిపోతుంది, వీళ్ళు కూడా కలే అంటారు చార్మినార్. ఆమె సార్ మాకెందుకు సార్, ఆ పైన రాజేంద్ర నగర్ అటు మొత్తం మూసి నది పోతుంది. మా ప్రాజెక్టులు గీజెట్లు నాకు సార్, మాకేమొద్దు. మా కృష్ణా వాటర్ గోదావరి వాటర్ వస్తాయి, మంచిగా వాటర్ తాగుతాం, ఎవరైనా ఎట్టన పోని మాకు సంబంధం లే. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నగేష్ అయినా, తర్వాత వచ్చేసి మన అరవింద్ కానీ, మీ పేరేం పేరుమా? శృతి కానీ, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాళ్ళంతా అర్బన్ వాసులు, మీరంతా అర్బన్ సిటీ కాదమ్మా. ఓకే, మీ పేరెంట్స్ ఊరు నుంచి రావచ్చు, కానీ మీరేమో సిటీ వాసులేమ్మా. సిటీలో ఉన్నారంటే సిటీ వాసులే, ఓకేనా? ఇప్పుడు నగేష్ అయినా, నేనైనా, తర్వాత అరవింద్ అయినా, ఏమైనా మేమందరం కూడా పల్లెల్లో పెరిగాం. వీడికి వచ్చి వీడు ఉన్నాం అంతే. మాకు తెలుసు అన్నీ వాస్తవాలు, మీకు తెలియదు. ఎప్పుడో ఒకసారి పోతారు, పండగలు పోతారు, ఫెస్టివల్కు. ఏ ఊరు మా మీది? మహబూబ్నగర్ డిస్టిక్ కాదు ఇది. ఇప్పుడు దిండి వచ్చేసి నల్గొండకు పోయింది. దిండి ప్రాజెక్టు శ్రీశైలం కదా. చూడండి, మీకు తెలియదు మరి, అందుకని అంటున్నా మీకు తెలియదు మా అంటున్నా. మీరు శ్రీశైలం పోవాలంటే దిండి మీదనే పోతారు, దిండి ప్రాజెక్టు పక్కకే పోతారు. ఎందుకు కట్టిరు సార్? వాటర్ వర్షాకాలంలో నీళ్ళు ఉంటాయి, మిగతా కాలం వాటర్ ఉండవు, అప్పుడు ఎట్లా వస్తాయి? కాబట్టి వాటర్ని రిజర్వ్ చేసుకోవాలి, దాచిపెట్టుకోవాలి. ఈరోజు నీకు డబ్బులు పుష్కలంగా వస్తున్నాయి, డబ్బులు దాచిపెట్టుకోవాలి, రానప్పుడు లోపల నుంచి తీయాలి. ఏమంటావు నగేష్, అవునా కదా? ఎస్. కాబట్టి ఇక్కడ ఏంటి సార్ అంటే పెనిన్షులర్ రివర్స్పై కొన్ని, కావేరీ నదిపై కొన్ని ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేశారు. ఏం కట్టిరు సార్ అంటారు. ఒకటి వచ్చేసి చూడండి, వన్ ఈజ్ కర్ణాటక రాష్ట్రం గురించి డిస్కషన్ చేస్తాను నేను. కర్ణాటక రాష్ట్రం గురించి డిస్కషన్ చేశామనుకోండి. కర్ణాటక రాష్ట్రంలో ఏమున్నాయి సార్, ఈ నదిపై ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి సార్. ఏమున్నాయో ఒకసారి చూడండి ప్లీజ్. కర్ణాటక రాష్ట్రంలో కావేరీ నదిపై ఉన్న ప్రాజెక్టులు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కషన్ చేయాలంటే కర్ణాటక రాష్ట్రంలో కావేరీ నదిపై ఉన్న ప్రాజెక్టులు అన్నప్పుడు వన్ ఈజ్ శివ సముద్రం
శివ సముద్రం ఇది వచ్చేసి బేసికల్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనడం కన్నా జల విద్యుత్ ప్రాజెక్ట్ అనడం శ్రేయస్కరం. జల విద్యుత్ ప్రాజెక్ట్ శివ సముద్రం. రెండవది వచ్చేసి ఏంటి సార్ అంటే కేఆర్ సాగర్ అంటున్నాం. కేఆర్ సాగర్ అంటే కృష్ణరాజసాగర్ డ్యామ్ అని అర్థం. కేఆర్ సాగర్ డ్యామ్ అంటున్నాం. కేఆర్ సాగర్ అంటే కృష్ణరాజసాగర్ డ్యామ్ అని. నెక్స్ట్ వన్ శివ సముద్రం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని. ఇలా ఉన్నాయండి కర్ణాటక రాష్ట్రంలో. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో 1 ఈజ్ శివ సముద్రం, నెంబర్ 2 ఈజ్ కృష్ణరాజసాగర్ డ్యామ్. కర్ణాటక రాష్ట్రంలో శివ సముద్రం ఒకటి, కృష్ణరాజసాగర్ డ్యామ్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ వన్ తమిళనాడు రాష్ట్రంలో ఏమున్నాయి సార్ అంటారు. తమిళనాడు రాష్ట్రంలో ఏమున్నాయో ఒకసారి చూడండి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఏమున్నాయి సార్ తమిళనాడులో? ఒకటి వచ్చేసి 1 ఈజ్ మెట్టూరు. మెట్టూరు డ్యామ్, మెట్టూరు రిజర్వాయర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మెట్టూరు డ్యామ్ ఒకటి వచ్చేసి మెట్టూరు డ్యామ్ అంటున్నాం, మెట్టూరు రిజర్వాయర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి సార్ అంటే హొగ్నేకల్. హొగ్నేకల్ అంటున్నాం. 1 ఈజ్ మెట్టూరు, నెంబర్ 2 ఈజ్ హొగ్నేకల్ అన్నాం. 1 ఈజ్ మెట్టూరు, నెంబర్ 2 ఈజ్ హొగ్నేకల్ అంటున్నాం. ఒకటి మెట్టూరు, రెండవది హొగ్నేకల్. ఇప్పుడు మీరు కొన్ని కీ పాయింట్స్ రాసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఈ కీ పాయింట్స్ ఏం రాసుకోవాలనో ఒకసారి చూడండి. 1 ఈజ్ కీ పాయింట్స్ ఏంటంటే శివ సముద్రం అంటున్నాం. శివ సముద్రం కీ పాయింట్స్ వచ్చేసి శివ సముద్రం అన్నాం కదా. శివ సముద్రం అనేది ఎలాంటిది సార్ అంటే దేశంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్, ఫస్ట్ ఐడల్ పవర్ ప్లాంట్. మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్, ఫస్ట్ ఐడల్ పవర్ ప్లాంట్. మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్, ఫస్ట్ ఐడల్ పవర్ ప్లాంట్, మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్. దీన్ని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అంటే 1904, 1904లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 1904లో శివ సముద్రం. ఓకేనా. మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇండియాలోనే మొదటిదండి. ఈ క్వశ్చన్ గతంలో చాలాసార్లు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఈ క్వశ్చన్స్ పదే పదే రిపీట్ అడుగుతున్నాడు. కాబట్టి దేశంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏదంటే శివ సముద్రం మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్. ఓకేనా. ఎస్. నెక్స్ట్ వన్ కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేది. ఇది ఎక్కడుంది కృష్ణరాజసాగర్ డ్యామ్ అంటే ఇక్కడే రాసుకోండి. కృష్ణరాజసాగర్ డ్యామ్ కేఆర్ సాగర్ అంటున్నాం. ఈ కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేది ఎక్కడుంది అంటే నియర్ మైసూర్, కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్కు దగ్గరలో ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలో మైసూర్కు సమీపంలో కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేది. కృష్ణరాజసాగర్ డ్యామ్ వచ్చేసి మైసూర్కు సమీపంలో ఉంటుంది. ఎవరు డిజైన్ చేశారు దీనికి? ఆర్కిటెక్ట్ వచ్చేసి ఎవరంటే ఆర్కిటెక్ట్ బై అంటే ఎవరు ఆర్కిటెక్ట్ చేశారు? ఆర్కిటెక్ట్ బై మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఎంవి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దీనికి ఆర్కిటెక్ట్ ఎవరమ్మా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దీని రూపశిల్పి అంటారు మనం తెలుగులో, రూపశిల్పి అంటారమ్మా. కాబట్టి కృష్ణరాజసాగర్ డ్యామ్ను ఎవరు రూపొందించారు? దీనికి ఎవరు కారణకర్త ఎవరంటే ఆర్కిటెక్ట్ బై. ఇంగ్లీష్లో వచ్చేసి ఆర్కిటెక్ట్ బై, డిజైన్డ్ బై అంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఎక్కడుంది ఇది? మైసూర్కు దగ్గరలో ఉంది. తర్వాత మెట్టూరు డ్యామ్ అండ్ ఒగ్నేకల్ అన్నాం. మెట్టూరు డ్యామ్కి సంబంధించి ఏం లేదు, మెట్టూరు దగ్గర ఉంది తమిళనాడులో. మరి ఒగ్నేకల్కి సంబంధించి ఏంటి సార్ అంటే ఒగ్నేకల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ యొక్క ఒగ్నేకల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటి అంటే ఒగ్నేకల్ అంటున్నాం. ఈ యొక్క ఒగ్నేకల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒగ్నేకల్ అని వచ్చేసి ఎలాంటిది సార్ అంటే ఇట్ ఈస్ ఏ కాంట్రవర్షియల్ అంటే వివాదాస్పదమైన ప్రాజెక్ట్. ఎవరి మధ్య వివాదాస్పదమైనది ఇది? ఒగ్నేకల్ అనేది ఎవరి మధ్య వివాదాస్పదం? ఒగ్నేకల్ అంటే ఇట్ ఈస్ ఏ కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ బిట్వీన్ తమిళనాడు
అండ్ కర్ణాటక. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైనదే ఈ యొక్క ఒగ్నికల్. వెరీ 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 ఇంపార్టెంట్. వాని ఇష్టం వచ్చినట్టు ఎట్టన్నా పడని, మనమైతే దుమ్ము లేపేస్తాం. దుమ్ము లేపాయాలంటే ఇన్ఫర్మేషన్ ఇలా చదువుకోవాలి మీరు, ఓకేనా? ఎస్, ఒగ్నికల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇవి ప్రాజెక్టులు అండి. మరి నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే ఉపనదులు ఏమున్నాయో ఒక్కసారి రాసుకోవాలి. ట్రిబ్యూటరీస్ ఉపనదులు, కావేరికి సంబంధించిన ఉపనదులు, ఓకేనమ్మా? కావేరి నదికి సంబంధించిన ఉపనదులు వేసుకోండి మా, తొందరపడద్దు, మంచిగా నీట్గా వేసుకోవాలి. మీకు నేను క్లియర్గా ఎక్కడికెక్కడ రాశాను, మీరు కూడా క్లియర్గానే రాసుకోండి, ఎక్కడ ఇబ్బంది పడద్దు. ఒక నిమిషంతో మనకేమీ వరదలు వచ్చే పరిస్థితులు లేవు ఇక్కడ. కాబట్టి మంచిగా నీట్గా ఏది చేసినా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు, ఓకేనామ్మా? ఏదిమా? ఇక్కడమ్మా కావేరిపట్నం దగ్గర కొలనూరు మరియు కావేరి అనే శాఖలు కావేరీపట్నం వద్ద తమిళనాడు రాష్ట్రంలోని కావేరీపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి, ఓకేనా? ఎస్. ఇంకేమమ్మా, అంతేనా? వేయండి, అందరు వేసారా? మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకటి ఎక్కడ పుట్టింది, ఎక్కడ పోయింది, తర్వాత దానిపై ఉన్న ప్రాజెక్టులు ఏంటి, తర్వాత వాటికి సంబంధించిన స్పెషాలిటీస్ ఏంటి. కాబట్టి మీకు ఇక్కడ ఏం చెప్పాను, క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చేసాను, ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ట్రిబ్యూటరీస్ అని రాసుకోండి, ఉపనదులు అని రాయండి, తీసేస్తున్నా, ఓకేనా? ఉపనదులు, ట్రిబ్యూటరీస్ అంటున్నాం. ఏమున్నాయి ఉపనదులు రాసుకోండి ఒకటి కింద. ఒకటి ఫస్ట్ వన్ లోకపావని. భవాని, హేరంగి. లోకపావని, భవాని, హేరంగి, రేలంగి అని రాశారు. హేరంగి ఇలా రాయండి, హేరంగి. లోకపావని, భవాని, హేరంగి, లక్ష్మణ తీర్థ. అయ్యో, ఎన్ని రోజుల తర్వాత? 1 వీక్ కాదు, ఎక్కువే అయినట్టుంది, అవునా? హాలిడేస్ తీసుకున్నావు. లోకపావని, భవాని, హేరంగి, లక్ష్మణ తీర్థ. ఏం తీర్థ? లక్ష్మణ తీర్థ. లోకపావని, భవాని, హేరంగి, లక్ష్మణ తీర్థ. అమరావతి. తామ్రపాని. నెక్స్ట్ వన్ కబిని, ఆ రివర్. లోకపావని, భవాని, హేరంగి, లక్ష్మణ తీర్థ, అమరావతి, తామ్రపాని, కబిని. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్, కావేరీ నది యొక్క ఉపనది. ఓకే, ఒక కింద కబిని దగ్గర ఒక చిన్న పాయింట్ రాయండి. కబిని దగ్గర ఏం రాయాలంటే, కబిని నదిపై కబిని నీటిపారుదల ప్రాజెక్టును నిర్మించారు కర్ణాటక రాష్ట్రంలో రాయండి. కర్ణాటక రాష్ట్రంలో కబిని నదిపై కబిని నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించారు. కర్ణాటక రాష్ట్రంలో కబిని నదిపై కబిని నీటిపారుదల ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. కబిని నదిపై కబిని నీటిపారుదల ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో కబిని నీటిపారుదల ప్రాజెక్టు. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది దేనికి సంబంధించిన అంశం? ఇది వచ్చేసి కావేరీ నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మహానది అని రాసుకోండి. మహానది రివర్. మహానది రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
మహానది రివర్. ఏంటి సార్ మహానది రివర్కి సంబంధించి ఏం చెప్పాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మహానది ఏడబుట్టింది అనేది తెలియాలి ముందు. ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా బేసికల్గా చెప్పాలంటే నదులు ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఎక్కడ ఆరిజిన్ అయ్యాయి అనే దానిపై మనం జనరల్గా డిస్కషన్ చేయాలి. ఎక్కడ ఆరిజిన్ అయింది అంటే చూడండి, ఇదే మహానది. ఈ మహానది ఎక్కడ ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ అనే దానిపై డిస్కషన్ చేస్తే మహానది జన్మస్థలం వచ్చేసి వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మహానది రివర్? ద మెయిన్ సోర్స్ ఆఫ్ మహానది రివర్, మహానది యొక్క జన్మస్థలం సిహోవా అనే ప్లేస్ వద్ద జన్మించింది. సిహోవా అనే ప్లేస్ వద్ద జన్మించింది. సిహోవా ఎక్కడ? ఈ సిహోవా అనే ప్లేస్, సిహోవా అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో సిహోవా అనే ప్లేస్ వద్ద జన్మించింది మహానది. సిహోవా ఇన్ ఛత్తీస్గఢ్ దండకారణ్యం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో సిహోవా అనే ప్లేస్ వద్ద జన్మించినదే ఈ యొక్క మహానది రివర్. తర్వాత ప్రవహించే రాష్ట్రాలు వచ్చేసి ఏంటంటే ఒకటేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రం, రెండవది వచ్చేసి ఒడిస్సా రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. ఒకటి ఛత్తీస్గఢ్, రెండవది ఒరిస్సా రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందండి. ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా రాష్ట్రాల గుండా సుమారుగా 800 కిలోమీటర్ల పైబడండి. 800 కిలోమీటర్స్ అబవ్, 800 కిలోమీటర్ల పైబడి ప్రవహిస్తుంది ఈ యొక్క నది. తర్వాత ఇక్కడ చూసారా, ఈ ప్లేస్ వచ్చేసి సముద్రంలో కలుస్తుంది, బే ఆఫ్ బెంగాల్. ఎక్కడ కలుస్తుంది అంటే ఇది వచ్చేసి నారజ్ అనే ప్లేస్ వద్ద బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇది బే ఆఫ్ బెంగాల్ అండి. ఇదంతా మొత్తం బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో నారజ్ అనే ప్లేస్ వద్ద బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నారజ్ అనే ప్లేస్ వద్ద. ఓకేనా? దీనిపై మరి ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇదంతా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ పుట్టిందండి? సిహోవా దండకారణ్యం ఛత్తీస్గఢ్, ప్రవహించే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా. మోర్ దాన్ 800 కిలోమీటర్స్ అంటే 800 కిలోమీటర్ల పైబడి ప్రవహిస్తుంది. ప్రవహించే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సానం. బంగాళాఖాతంలో కలిసే ప్లేస్ ఎక్కడ అంటే నారజ్ అనే ప్లేస్ వద్ద. ఎక్కడుంది ఈ నారజ్ అనే ప్లేస్? ఒడిస్సాలో ఉంది. ఓకేనమ్మా? మీరు ఇది రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి పాయింట్ రాసుకోవాలి. ఏంటి సార్ అంటే దీనిపై ఒక పెద్ద ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటారో ఒకసారి చూడండి. దాన్ని హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని రాసుకోండి. హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని రాసుకోవాలి. హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటున్నాం. హీరాకుడ్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటున్నాం. హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. సరే, ఇది హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పాలి సార్ అంటే ఇది వచ్చేసి ఎక్కడుందంటే లొకేషన్ చూడండి. లొకేషన్ ఏ ప్రదేశం వద్ద ఉంది? లొకేషన్ చూడండి. వన్ ఈజ్ లొకేషన్ అంటున్నాం. లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్ అనే ప్లేస్ వద్ద ఉంటుందండి. ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్ అనే ప్లేస్ వద్ద.